ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. యేసు త్వరగా వస్తూ ఉన్నారు కదా. మనం విషయాలను చూస్తూ ఉన్నాం, జరుగుతున్న విషయాల్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అందులో మనకు అర్థం కావాల్సింది అదొక్కటే స్నేహితులరా, వస్తానని చెప్పిన యేసు ప్రభు వారి యొక్క రాకడ చాలా సమీపించేసి ఉన్నది. మనం ఎంతసేపు ఇహలోక సంబంధమైన విషయాల కొరకు మనం తాపత్రయపడుతున్నాం కానండి, ప్రభువారు మాట్లాడిన మాటలలో కూడా ఎక్కువ ఆయన దేని గురించి ప్రస్తావించారు అని అంటే ఆయన రెండవ రాకడను గురించి, ఆయన వచ్చినప్పుడు ఉండేటువంటి ఒక విషయాలను గురించి ఇది ప్రభువారు చెప్పి ఉన్నారు. ఒక చిన్న ఇల్లస్ట్రేషన్, లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి ఉన్న మాటలలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు. గతంలో కూడా నేను చెప్పాను, గత వారం కూడా నేను చెప్పాను ప్రార్థన అనేటువంటి దానిని గురించిన విషయం. సో వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం యొక్క చివరిలో ఆయన ఏమంటారంటే, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ప్రజలలో విశ్వాసము కనుగొననా అనేది ప్రశ్న. ప్రభుని రాకడ జరిగే సమయానికి మానవ జీవితంలో, లోకములో విశ్వాసం అనేటువంటిది కనబడునా అని ప్రభువారు అడుగుతున్నారు. చాలా కాలం క్రితం, ఈ మధ్యలో మళ్ళీ నేను అది వినలేదు కానండి, చాలా కాలం క్రితం నేతి బీరకాయ కూర అని ఉండేది. నేతి బీరకాయ కొంతమంది తెలియకపోవచ్చు అవన్నీ, ఎందుకంటే ఇప్పుడు అవన్నీ ఎక్కడండి మనకని అనుకుంటున్నారు కదా. పాతకాలం పెద్దవాళ్ళు అయినటువంటి వారికి తెలుస్తుంది. పేరు నేతి బీరకాయ, మామూలు బీరకాయలా కాకుండా కొంచెం నున్నగా ఉంటుంది, అది అంతే. అందులో ఏ నెయ్యి ఊరతో, లేకపోతే దాన్ని పిండినంత మాత్రాన్ని నెయ్యి రాదు మనకి. దాని పేరు నేతి బీరకాయ. అందుకే నేను ఏమంటానంటే, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టుగా అని చెప్పేసి అని అంటూ ఉంటారు. నేనంటాను, విశ్వాసులు అనే పేరు మనకందరికీ ఉండి అన్నది. సంఘములు ఉన్నటువంటి వారందరూ విశ్వాసులే. దైవ సేవకులుగా మేము కూడా మాట్లాడుతున్నప్పుడు మేమేమంటామంటే, మా విశ్వాసులండి, మా సంఘ విశ్వాసులండి అని చెప్పేసి అని అంటూ ఉంటాం. బట్ నా ప్రశ్న, విశ్వాసులు అనబడిన వీరిలో ఎంత మట్టుకు విశ్వాసం ఉంది అని కనుక మనం ప్రశ్న వేస్తే, నేతి బీరకాయలో నెయ్యి ఉన్నంతగా ఉందంటే కదా. ఏమండి, మీరును విశ్వాసులే. మీరు ఒక ఆలయానికి వెళుతూ ఉన్నారు, మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, మీరు కూడా ఒకవేళ దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి వారని మీరు చెప్పుకుంటున్నారు, మీ గురించి ఇతరులు చెప్పుకుంటున్నారు, మీ పాస్టర్ గారు మీ గురించి ఒకవేళ చెప్తూ ఉండి ఉన్నారు. బట్ వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫెయిత్? మీ విశ్వాసం అనేటువంటిది ఎక్కడ? ఏది మీ విశ్వాసం అనేటువంటిది ఏది? మనం మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా నేను గమనించినప్పుడు ప్రజలు ఎక్కువ శాతం ఏం చేస్తున్నారంటే వాస్తవాలని మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం. నేను అందుకని నా యొక్క మాటల్లో నేను అంటాను, వాస్తవానికి భిన్నంగా యువతల సత్యము అనే దానిని తీసుకొస్తూ ఉంటాను. సత్యానికి వాస్తవం అనేటువంటి దానికి తేడా నేను ఏమంటానంటే, వాస్తవము అది అప్పటికి నిజములా కనబడుతుంది, రేపటికి అది నిజము కాకపోవచ్చు, లేక కొన్ని రోజుల తర్వాత అది నిజము కాకపోవచ్చు. ఉదాహరణకి సాతానుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆదాము అవ్వలతో లేకపోతే వారితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, మీరు చావనే చావరో అన్నాడు. వర్డింగ్ అది, మీరు చావనే చావరో అన్నాడు. ఆ రోజు చచ్చిపోలే, వాస్తవం అది, ఆ రోజే చచ్చిపోలే. వాడు అన్నాడు, వీళ్ళు చచ్చిపోలే. వెంటనే నొరకరుచుకొని కింద పడిపోయి చచ్చిపోయి ఉంటే అవ్వమ్మ గారు ఆదాము గారు తిని ఉండేవాడు కాదు ఆ పండుని. అప్పుడు తర్వాత మళ్ళీ లోకం ఎలా ఉండేదో, ఒకవేళ స్త్రీలు కనుక లేకపోతే మళ్ళీ దేవుడు ఎలాగోనో ఏ స్త్రీని మళ్ళీ తయారు చేసి తీసుకొని వచ్చి పెట్టవలసి ఉండేటువంటి ఒక పరిస్థితి మన ఊహకు అందదు, అది నాకు అనవసరం. కానీ అక్కడ ఏమైంది అంటే, తిన్న వెంటనే వాళ్ళు చచ్చిపోలే, ఇద్దరు కూడా చచ్చిపోలే తిన్న వెంటనే. ఇంకా క్రొత్త నిబంధన కాలంలో అననీయ సప్ఫీరాలు అబద్ధమాడిన వెంటనే అక్కడికక్కడే పడి చచ్చిపోయారు వాళ్ళు, ఈవెన్ క్రొత్త నిబంధనలో సైతము. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సాతానుడు చెప్పిన మాట నిజంలాగా అనిపించింది, సత్యంలాగా అనిపించింది, కానీ సత్యం కాదు, అది వాస్తవం. అప్పటికి నిజం. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వారు తోటలో నుంచి బయటికి పంపివేయబడిన తర్వాత, వాళ్ళు బ్రతికినటువంటి ఒక సంవత్సరంలో అయిన తర్వాత 5వ అధ్యాయం ఆది కాండంలో ఏముంటుందంటే, ఆదాము మృతి పొందేను. అందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు, నరులందరూ కూడా మరణించడం. కాబట్టి దేవుని యొక్క మాట ఏ విధంగా అక్కడ జరిగింది అని అంటే, దేవుని దృష్టిలో తర్వాత వ్రాయబడినటువంటి ఒక మాట ప్రకారంగా దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను ఉన్నవని చెప్పబడినట్లుగా, వాళ్ళు తిను దినములో మీరు చచ్చిపోతారన్నప్పుడు 1000 సంవత్సరాలు దాటకుండా చచ్చిపోయారు కనుక దేవుని యొక్క లెక్కల్లో ఆ దినములోనే వారు చనిపోయినటువంటి రీతిగా దేవుని యొక్క మాట సత్యం. ఆ రోజుకి చావలే, కానీ 1000 సంవత్సరాలు జరిగేలోగా వాళ్ళు చచ్చిపోయారు. ప్రభు చెప్పినట్లుగా
సాతాను ఏమన్నాడు? చావనే చావరు. అప్పుడు చావకూడదు కదా, 900 సంవత్సరాలు అప్పుడు కూడా చావకూడదు కదా. కానీ సాతాను చెప్పినటువంటి ఒక మాటకి భిన్నంగా వాళ్ళు 930 సంవత్సరాలు దాటిన తర్వాత ఆదాము చచ్చిపోయాడు. దేవుని యొక్క మాట సత్యం, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా అది సత్యమే. సాతాను చెప్పేటువంటి ఒక మాట వాస్తవం. విశ్వాసులం అని చెప్పుకున్న మనం ఏం చేస్తున్నామండి? మనం ఆలోచన చేయండి. వాస్తవాన్ని మాట్లాడుతున్నామా, సత్యాన్ని మాట్లాడుతున్నామా? పరిశీలించుకోండి. మీరేం మాట్లాడుతున్నారు? దేవుని యొక్క వాక్యం అనే సత్యం ఒక విషయాన్ని చెప్తుందంటే మనం ఏమని మాట్లాడుతున్నాము? మనం చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలా కాలం క్రితం ఒక మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అయ్యగారు వెళ్ళిపోయారు, ఇంగ్లీష్లో మాట్లాడిన అయ్యగారు వెళ్ళిపోయారు. తెలుగులో చెప్పినప్పుడు నేను మిగిలాను. నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు లేక నేను అక్కడ ఉండాను కొద్దిసేపు. ఈలోగా వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను ప్రార్థన చేయడానికి అన్నట్టుగా రమ్మన్నారు. సరే అని స్టేజ్ దిగి కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ 3-4 వారి కుటుంబీకులైనటువంటి వారు నిలబడి నేను ప్రార్థన చేస్తున్నాను ఆల్రెడీ. నేను ఆమెను గురించి లేక వ్యక్తిని గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు అంటున్న మాట్లాడిన అబ్బే పాస్టర్ గారు లేవలేరండి, నడవడం లేదండి, చిన్నప్పటి నుంచి ఇలాగే పడిపోయిందండి, నడవ చాలదండి. అప్పుడు నేను మనసులో తిట్టుకొని అనుకున్నాను, నేను నోరు ఆగిపోవాలి ముందు. ఆవిడ లేవదన్నమాట నువ్వు పలుకుతుంటే ఇంకా ఆవిడ ఎక్కడ లేస్తుంది? నీ విశ్వాసం అది. ఆవిడ లేవదు అనేది నీ యొక్క విశ్వాసం అది. ఆవిడ నడవ చాలదు అనేటువంటిది అది నీ యొక్క విశ్వాసం. అది వాస్తవాన్ని నువ్వు విశ్వాసంగా నువ్వు పలికి నువ్వు మాట్లాడుతున్నావు కనుక నీ విశ్వాసం నీకు అక్కడ జరుగుతుంది. ఆవిడ లేవదు గాను ఆవిడకి జరగదు ఆ విషయం, ఆవిడ స్వస్థత అనేటువంటిది కలగదు ఆవిడకి. సో ఇక్కడ మనం మాట్లాడేటువంటిది వాస్తవాన్ని మాట్లాడుతున్నామా, విశ్వాసముతో కూడిన మాట మనం మాట్లాడుతూ ఉన్నామా? యోబు గారు ఒక రోజున మాట్లాడుతూ ఏమంటారంటే, నేను దేనికి భయపడితేనో అదే నాకు సంభవించాను. ఏమన్నాడండి యోబు గారు? మనం మామూలుగా చూసుకుంటూ చెప్పుకుంటూ మనం కూడా మంచి ప్రసంగానే చేసుకుంటూ ఉంటాం. ఏమనంటే యోబు గారు తన యొక్క బిడ్డల్లో ఒకవేళ అన్నదమ్ములుగా అక్క చెల్లెండ్రుగా వాళ్ళందరూ కలిసి భోజనాన్ని కూర్చున్నప్పుడు మనసులో పాపము చేసిరేమో అని అనుకొని భయపడ్డాడు. ఆయన పాపము చేసిరేమో అని అనుకొని ప్రతిరోజు ఒక దహన బలిని ఆ పిల్లల గురించి అన్నట్టుగా ఇచ్చాడంట. ఓ రోజు ఏమైంది? గాలి వేసింది, మొత్తం 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అదే కనుక యోబు గారు భయపడకుండా, అనుమానించకుండా, లేతే వేరొక మాటగా మాట్లాడకుండా విశ్వాసముతో నా బిడ్డలు మంచి బిడ్డలు, దేవుని చేత ఆశీర్వదించబడి పుట్టినటువంటి బిడ్డలు, వాళ్ళకేళ ఒక ఇంటికాడ వాళ్ళు కూర్చొని భోజనం చేస్తుంటే వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలాగ ఉండినటువంటి వాళ్ళు కనుక వారి మధ్యలో ఏ పాపం ఉంటుందని నేను పలకట్లేదు. వాళ్ళు మంచి బిడ్డలు, అయినా బిడ్డల కొరకు నేను దహన బలిని అర్పిస్తున్నాను రోజు అని చెప్పేసి ఉంటే అది వేరే గుణం. కానీ యోబు గారు ఏమన్నారు? ఒకవేళ నా బిడ్డలు ఏదైనా పాపము చేసిరేమో అని అనుకొని, ఏమండి ఈ రోజులు అన్ని అనుమానాలే కదా. ఒక అన్న చెల్లెళ్ళు కలిసి తిరిగిన అనుమానాలే నేను బాబాయ్ గాను. సొంత రక్త సంబంధులైనటువంటి వాళ్ళు కలిసి కొంచెం ఎక్స్ట్రాగా వాళ్ళు చనువుగా ఉంటే కూడా దానికి అనుమానించి మనం పలికేస్తూ ఉంటాం. నేనంటాను మనం పలికిన మాట చల్లకుండా అదే బతుకు జరుగుతుంది అక్కడ. వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందేమో అని మనం పలుకుతూ ఉంటాం. అది జరుగుతుంది అక్కడ. వాళ్ళు నిజంగానే సంబంధం పెట్టుకుంటున్నారు వాళ్ళతోటి. వాళ్ళు నిజంగానే ఆ విధమైనటువంటి జీవితం. ఈరోజు అందుకే నేను విశ్వాసి యొక్క మాట సరైన మాటగా, దేవుని యొక్క వాక్యపు మాటగా మనం పలకాలి. వాక్యం ఏమంటుందనంటే, ఆయన యేసు రక్తములో నా పాపములను క్షమించి ఉన్నారు. రోజు నేను జ్ఞాపకం చేసి, దేవుడా పాపినైనా నన్ను కరుణించినైనా, నా పాపాలన్నీ క్షమించినైనా, నా పాపాలన్నీ రీల్లాగా నాకు కనబడించినైనా, అవన్నీ ఒప్పుకొని అట్లన్నిటి విడిచిపెట్టుకుంటాను అయినా. డోంట్ స్పీక్ లైక్ దాట్. ఒక్కసారి యేసు ఈ లోకంలోనికి వచ్చి సిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కార్చిన రక్తములో మన ప్రతి పాపము కడిగి వేయబడి ఉన్నది, క్షమించబడి ఉన్నది. నేను నా మంచితనాన్ని నేను చూడట్లే, నేను నా వాస్తవాన్ని కూడా నేను మాట్లాడట్లే. వాక్యం ఏం చెప్తుందో విశ్వసించిన వాడనై ఈరోజు నేను అంటాను, 2000 సంవత్సరాల క్రితం నా యేసయ్య నా కొరకు సిలువలో కార్చిన రక్తములో నా పాపములు క్షమించబడి ఉన్నవి. ఈరోజు కూడా చెప్తా స్నేహితులరా, 1976 మే నెల 16వ తారీఖు ఇది నేను రక్షింపబడిన, ప్రభు నన్ను రక్షించుకున్న రోజు. అప్పటికి నేను పాదిరి గారు అబ్బాయిని మంచిగానే ఉన్నా. నిజానికి నేనే చెడ్డ వ్యసనాలకో లేకపోతే మరీ చెడిపోయిన జీవితమో కాదు నా యొక్క జీవితం. కానీ ఆ రోజుని దేవుని యొక్క వాక్యం అనే వెలుగు నా మీదకి వచ్చినప్పుడు, వాక్యం నా మీదకి వచ్చినప్పుడు, అది ఒక వెలుగుగా నా మీదకి వచ్చినప్పుడు, నా బతుకంతా నల్లని చీకటిగా కనబడేసరికి, ఆలోచించుకునేసరికి ఏంటి నేను నల్లగున్నసరికి నాన్నగారు మా చేత కంఠస్థాలు చేయించిన వచనాలలో ఒక వచనం గుర్తుకొచ్చింది, వాక్యం గుర్తుకొచ్చింది. ఏ భేదమును లేదు, అందరూ నువ్వు పాదిరి గారు అబ్బాయి అయి ఉన్నా, నువ్వు ఎప్పుడు బూతులు ఆడకపోయినా, మందు కొట్టకపోయినా, సిగరెట్లు తాగకపోయినా, చెడు స్నేహాలు చేయకపోయినా, అల్లరచిల్లరగా నువ్వు ఉండకపోయినా, బైబిల్ ఏమంటుందంటే అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు.
అప్పుడు నేను సింపుల్గా అనుకున్నాను, ఏసయ్య నీ వెలుగుతో నన్ను నింపువా నాయన. చిన్న ప్రార్థన, తెలిసి తెలియని ప్రార్థన. 15 ఏళ్ళు నిండుకున్నట్టు నా జీవితంలో పెద్ద ఏముంటుంది నాకు అంతగాను. ఆ చిన్న ప్రార్థనలో దేవుడు వెంటనే చేసిన కార్యం ఏంటంటే ఆ వెలుగు నాలోనికి వచ్చింది, నాలో ఉన్న చీకటి తొలగిపోయింది. నిన్నమ్మా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మా. ఏసయ్య నువ్వు నా తప్పిదాలు క్షమించేసావు నాయన, నా పాపాలు క్షమించేసావు. మళ్ళీ రోజు అదే జ్ఞాపకం చేసి, దేవా పాపినైనా నన్ను కరుణించినాయన, పాపినేనాయన, పురుగున్నాయన, చెడిపోయినాయన, దుష్టున్నాయన, దూరం పంది లాంటి నాయన. ఎందుకు వచ్చిన మాట్లాడండి మరి నిన్ను నువ్వు పంది అని ఎందుకు అనిపించుకుంటావు, పాపి అని ఎందుకు అనిపించుకుంటావు? ఏసయ్య నీ పాపాలన్నీ కూడా క్షమించిన తర్వాత వాక్యం అనే సత్యాన్ని విశ్వసించు స్నేహితుడా. విశ్వాసముతో నువ్వు ఆ మాట పలికి దేవునికి స్తుతి యాగం చెల్లించండి. విశ్వాసం అంటే అది దేవుడు కోరుతున్నాడు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును. ఇది విశ్వాసం అంటేను. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 23వ వచనంలో చెప్పినటువంటి ఒక మాట. హెబ్రీలకు రాసినటువంటి ఒక పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి ఒక మాట ఏంటంటే, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి కంటికి కనబడనివి ఉన్నవనడానికి రుజువునై ఉన్నది. ఇది విశ్వాసం అంటేను. విశ్వాసంతో మాట్లాడుతున్నామా, వాస్తవాన్ని మాట్లాడుతున్నామా? ప్రశ్న వేసుకోండి. నీవు విశ్వాసివా, నువ్వు వాస్తవాన్ని చూసేటువంటి ఒక వ్యక్తివా? ఒకసారి ఆలోచన చేసుకునండి. దేవుడు కోరుతున్న మాట ఏంటంటే, ఆయన రాకడ సమయం జరుగుతుంది కనుక ఈ కడవరి దినాల్లో ప్రతి మానవుడు కూడా వాక్యమందు విశ్వాసం ఉంచిన వాడై, వాక్యము వినుట వలన మనకు విశ్వాసము కలుగును. అదియును క్రీస్తుని గూర్చినటువంటి ఒక మాట మనం వినుట వలన. నేను గతంలో కూడా నేను మీతో పంచుకున్నాను. వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? వాక్యాన్ని వింటూ ఉన్నారా? వినుట వలన కలిగే విశ్వాసముతో కూడిన మాట నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువైనటువంటి ఒక మాట మనం మాట్లాడగలుగుతూ ఉన్నామా? ఈవెన్ పాత నిబంధన గ్రంథములో కూడా మనం చూసినట్లయితే ఒక ఆమె ఉండి ఉన్నది. దైవజనుడు ఆ ఇంటికి వచ్చినాడు, ఆమెను ఆశీర్వదించాడు, ఆమె గర్భఫలం వచ్చింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ పిల్లోడు నా తలపోయిన భవిష్యత్తు తలపోటు వచ్చింది, బీపీ పెరిగిపోయింటుంది అడిగాను. సో ఏదో విషయంలో అడిగి టెన్షన్ పడింది, తలపోయినని చెప్పేసి అని వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకొని చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి ఒక పిల్లాడిని ఇంటికి తీసుకెళ్ళి ఆ దైవజనుడి యొక్క మంచం మీద పడుకోబెట్టి ఈవిడ ఒక గాడిద రథం తీసుకొని ఆ గాడిద మీద బయలుదేరి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ ఆయన ఆలోచిస్తూ ఆమెలో ఏంటో తేడా కనబడుతుంది, ఒరే వెళ్ళి కనుక్కోరా, ఆవిడ అందరూ బాగానే ఉన్నారా అని చెప్పేసానంటే వచ్చి అడిగితే, ఈయన కూడా అడిగితే ఆవిడేమందో తెలుసండి, నిజానికి ఇంట్లో పిల్లోడు చచ్చిపోయినాడు, లేక పుట్టిన పిల్లోడు చచ్చిపోయినాడు. చచ్చిపోయిన పిల్లోడు నా మంచం మీద ఆ దైవజనుడి యొక్క మంచం మీద పెట్టేసి ఈవిడ ఇక్కడికి వచ్చింది. కానీ ఈయన అడిగిన మాట, నీ ఇంట్లో అందరూ బాగున్నారమ్మా, నీ పిల్లోడు అది బాగున్నారా అంటే ఆవిడన్న మాట ఏంటి తెలుసండి, మేమందరము సుఖముగా ఉన్నాం. హ్యాట్స్ ఆఫ్ అండి బాబు ఆ విశ్వాసానికి, ఆమె యొక్క విశ్వాసానికి. ఆ విశ్వాసం అంటే మళ్ళీ అవిశ్వాసం కాదు నేను మాట్లాడుతున్నటువంటిది. చిలవలు పొలవలు అయిపోతూ ఉంటాయి మనం ఏదైనా పొల్లు తేడా మనం పలికినట్లయితే కనుక. ఆమె యొక్క విశ్వాసం ఏంటంటే, ఎస్ వీఆర్ ఆల్ ఫైన్, ఓకే, నో ప్రాబ్లం. నేను కూడా అది అంటూ ఉంటాను. ఎవరైనా ఏదైనా మనతో మాట్లాడుతున్నప్పుడు మంచిగా ఉన్నామని చెప్పండి, బాగున్నామని చెప్పండి, అంతేగాని మనం వేరే నెగిటివ్ వాస్తవ మాటలు పలకండి. అది తెలిసి నిజానికి పెద్ద నేనే సిక్కైపోయినటువంటి పరిస్థితులు లేవు, నాకు సిక్కైపోయాను. ఇంకా నాకు తెలిసి ఎవరైతే నాకు ఫోన్ చేసినారో ఒక ఆమె సిక్కైన విషయం నాకు గుర్తుంది. ఆమె చెప్తుంటే నేను గుర్తుకు తెచ్చుకొని ఉన్నా. కానీ ఆవిడ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, బ్రదరు ఎలా ఉన్నారు బ్రదరు, అన్న ఎలా ఉన్నారు అన్న, ఆ మధ్య మీరు చాలా సిక్ అయ్యారు కదా, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ రక్తం జయనైనా నేను సిక్ అయ్యాను, నేను ఎప్పుడు చెప్పాను ఈవిడికి? ఆ తర్వాత అమ్మ మీరు ఎవరమ్మా, నాకు ఐడియా రావట్లేదని చెప్పేసి, పలానా ఊరన్నా, పలానా చోటుకన్నా మీరు వచ్చారు కదన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పేసి ఇవన్నీ చెప్తుంటే నేను అప్పటికన్నా, అమ్మ నేను ఎప్పుడు నాకు తెలిసి అంత సిక్ అయినటువంటి పరిస్థితులు లేదురా, మీరు సిక్ అయి ఉన్న సంగతి నాకు గుర్తుకుంది. మీరు కొంచెం మానసికంగా చాలా సిక్ అయిపోయి ఉండి ఉన్నారు కదూ, మీ భర్త పలానా కాదు, మీ అబ్బాయి పలానా కాదు అని చెప్పేసి ఇవన్నీ అవునన్నా నేనేనన్నా. అప్పుడు అన్నాను, అమ్మ నేను బాగానే ఉన్నాను కానీ మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీరు బాగున్నారు కదూ అని చెప్పి ఒక పాజిటివ్ మాటగా నేను మాట్లాడడం మొదలుపెట్టాను. ఎవరైనా నన్ను గురించి అలా మాట్లాడితే నేను ఒప్పుకోనండి. ఎందుకంటే నాకు తెలిసి నా నడు 34, ఎప్పటి నుంచో అది 34 నా నడు. నా హైట్ 5.2, ఎప్పటి నుంచో 5.2, 5 అడుగులు 2 అంగుళాలు నా హైట్. నేను సిక్ అవ్వలేదండి బాబు. ఒకవేళ మీరు సడన్గా నన్ను చూసి, లేకపోతే టీవీలో నన్ను చూసి ఇప్పుడు సడన్గా ఎదురుకుండా నన్ను చూసి టీవీలో ఇంత నిండుగా కనబడుతున్నాను నన్ను, మీరు ఏదో ఊహించేసుకుని ఇప్పుడు నేను చిక్కిపోయినాను అంటూ ఉన్నారేమో. మాట పలకండి, విశ్వాసంతో పలకండి. నేనంటాను, మనం విశ్వాసంతో మాట్లాడితే మనం పలికిన మాట చొప్పున సిక్కైనటువంటి ఒక వ్యక్తి సైతం వాడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. ఆ తల్లికి అదే జరిగింది అక్కడ. నిజానికి కుమారుడు చచ్చిపోయాడు, కానీ ఇక్కడ దైవజనుడితో ఏమందంటే, మేము బాగున్నాం, నా కుమారుడు బాగున్నాడు. ఆ తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి
ఆ దైవజనుడు ఆ యొక్క కుమారుని కొరకు ప్రార్థన చేసి వాడు బ్రతికిన తర్వాత ఆ తల్లికి ఇవ్వటం అనేటువంటిది జరిగి ఉన్నది. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? చేస్తారు అన్న మాటతో ఉండి ఉన్నావా, లేక దేవుని యొక్క వాక్యం చేసి ఉన్నారని చెప్పినట్లుగా నీవు ఆరోగ్యంగా ఉన్నావు, నీ పాపంలో క్షమించబడి ఉన్నవి, దేవుడు నీకు ఫలానా కార్యం చేసి ఉన్నారు, దేవుడిని అవసరత తీర్చున్నా, నువ్వు అడుక్కోనక్కర్లేకుండా దేవుడు నువ్వు అడక్కముందే నీ ప్రార్థన విని నీకు జవాబు ఇచ్చి ఉన్నాడు, నువ్వు అడిగిన వాటినల్లా పొంది ఉన్నామని, నువ్వు నమ్మినప్పుడు నువ్వు పొంది ఉన్నామని ప్రభు వాక్యం సెలవిచ్చిన రీతిగా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవడానికి రుజువునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా ఈరోజు నేను అంటాను, దేవుని యొక్క విశ్వాసము వంటి విశ్వాసాన్ని మీరును కలిగి ఉండండి. ఆదికాండం 1:3 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. 3 ఏమంది? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు చీకటి గురించి మాట్లాడారు. ఆయన ఎంత కాలం నుంచి ఉన్న చీకటి, బాబా ఇంత కట్టిక చీకటి, భయంకరమైన చీకటి, ఇది మామూలుగా ఇది బయటికి వెళ్ళేటువంటి రకం కాదు ఇది. ఒక్కొక్కసారి మేము కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ దెయ్యం మామూలుగా వెళ్తానంటూ ఉంటాడు. రక్తం నేనంటానయ్యా, బైబిల్ ఇచ్చుకొని కొడితే వెళ్తుందా అది, లేకపోతే చెవెట్టుకొని మెల్లేస్తే వెళ్తుందా, జుట్టట్టుకొని మెల్లేస్తే వెళ్తుందా? ఈ కాదండి బాబు, అరిచరిచి గీ పెట్టినంత మాత్రాన్ని, లేకపోతే ఏదో నూనెసి కొట్టేసి పడాలు కొడతా ఉంటారు ఒక్కొక్కసారి. వాటి వలన కాదండి బాబు. నేను అంటున్నా, దేవుడు తన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టాను. దేవుని యొక్క మాట దెయ్యాలను వెళ్ళగొట్టగలిగినటువంటిది. నేనంటాను, ఎవరైనా ఒకవేళ ఆలోచన కనుక వస్తే కూడా నేను ఏమంటానంటే, యేసు నామములో ఈ బిడ్డ మీద ఏ విధమైనటువంటి దురాత్మ లేదు అని నేను ఒప్పుకుంటూ ఉన్నా. నజరేయుడైన యేసు నామములో ఈ బిడ్డ మీద దేవుని ఆత్మ నేను పలుకుతూ ఉన్నాను కనుక పరిశుద్ధాత్మే ఈ బిడ్డ దగ్గర ఉండి అన్నది అని నేను పలుకుతుంటా. లేదండి, ఇంటికి వెళ్ళాక వాళ్ళకి గాలి వచ్చేస్తుందండి. అయ్యో బిడ్లారా, ఏ మాటలండి మనం పలికేటువంటి మాటలు. రాత్రులు నిద్ర పట్టట్లేదండి, ఏదో భయంకర పీకుర ఏం తెలియట్లేదండి. ఏది మీకు ఎంత మాత్రం ఏం చేయజాలదు. నేను చెప్తున్నాను వినండి, దేవుడు మీ దగ్గర ఉండి ఉన్నాడు, ప్రభు యొక్క పరిశుద్ధాత్మను మీ దగ్గర ఉండి ఉన్నారు, యేసు రక్తం మీ మీద ఉండి ఉన్నది. ఏ దయ్యములు దురాత్మ శక్తులు మన మీద పని చెయ్యవు గాక, పని చెయ్యవు. ఆమె చెప్పండి ఎంత ఒకసారి. దట్స్ ఫెయిత్. నేను ప్రయాణం చేసి వెళ్తున్నాను అనుకోండి, నేను ప్రయాణం చేసేప్పుడు నేను ప్రార్థన ఎట్లా చేస్తానంటే, దేవా నేను వెళ్తున్నానైనా ఈ యాక్సిడెంట్ జరగకుండా చేయండి అయినా. ఎందుకలా మాట, యాక్సిడెంట్ జరగకుండా చేయమని పలికేసరికి దెయ్యాలంటాయి. ఆ దెయ్యాలు వచ్చి నిజంగానే యాక్సిడెంట్ చేస్తూ ఉంటాయి అక్కడ. నేను అంటున్నా, ప్రభా నేను వెళ్తున్నాను, నీ ఆత్మ నా ముందుండి ఉన్నారు, నీ దూతలు నా ముందుండి ఉన్నారు, నా వెనుకుండి ఉన్నారు, నేను నాతో పాటు నా వాహనంతో సైతంగా మీ యొక్క దూతల చేతుల్లో ఎత్తిపట్టుకుని ఉన్నారు. క్షేమకరమైన ప్రయాణంతో నేను అక్కడికి వెళుతున్నా, అద్భుతమైన నీ వాక్యాన్ని నేను అక్కడ ప్రకటిస్తున్నా, ఆత్మ కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. దేవానికి స్తోత్రం. ఇది నా ఫెయిత్. వాట్ అబౌట్ యూ? మీరేం చెప్తున్నారు? మీ పిల్లల గురించి ఏం పలుకుతున్నారు? యోబులా పలుకుతున్నారా, లేకపోతే ఆ యొక్క స్త్రీలాగా పలుకుతూ ఉన్నారా? మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసముతో మనం వచ్చి విశ్వాసముతో కూడిన మాట మనం పలికినప్పుడు ఏమో చెప్తాను స్నేహితులారా, యేసు చేసిన కార్యములు మీరు అనుభవిస్తూ ఉన్నారు. అది ఎంతటి వ్యాధైనా, అది ఎంతటి బలహీనత అయినా, ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా, ఈరోజు చెప్తా, దేవునికి ఉన్న విశ్వాసము వంటి విశ్వాసముతో మీరు సొల్యూషన్నే పలకండి తప్ప సమస్యను అసలు మాట్లాడకండి. చీకటి ఉంది అనే విషయాన్ని ఎత్తకండి, దెయ్యాలు ఉన్నాయన్న సంగతి మాట్లాడకండి, ఏమో ఎలా జరుగుతుందో అనే అనుమానంతో కూడిన మాట కూడా పలకండి. దానికి బదులు మీరు ఏమంటారంటే, వెలుగు కలుగును గాక. వెలుగు కలిగి ఉన్నది. హాయమ్మా, మీ ఇంట్లో వెలుగుందమ్మా, మీకేనే చెప్తున్నాను. మీరు చీకట్లో ఉన్నారు, కరెక్టే, నేను కాదంట్లా. వాస్తవానికి లైట్లు అనిపేశారు, మీరు గదిలో తలుపులు వేసుకుని ఉన్నారు, కరెక్టే, అది నేను కాదు, ఇది వాస్తవం. కానీ ఆ చీకటిలో కూడా నా దేవుని యొక్క వెలుగు మీ ఇంట్లో ప్రకాశించి ఉన్నది. హల్లెలూయా. ఇది నేను పలుకుతున్న మాట. చూడండి ఒకసారి, మీరు కళ్ళు తెరిచి చూడండి, వెలుగు కనబడతా చూడండి, మీ చీకట్లో వెలుగు కనబడతా చూడండి. ఎందుకంటే నా దేవుని యొక్క వెలుగు మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నది. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువాని యొక్క జీవితంలో కూడా ఆయన యొక్క విశ్వాసాన్ని కూడా నేను చూచినప్పుడు అండి, నేను ఏమంటానంటే, ఆయన ఒక రోజుని తన యొక్క శిష్యులతో కలిసి అద్దరికి వెళ్దాం అనుకున్నారు. సేవకులకి చాలాసార్లు చాలా బిజీగా ఉంటుంది లైఫ్, రెస్ట్ అనేది వాళ్ళకు ఉండదు, చాలా బిజీగా ఉంటూ ఉంటారు. నా యేసయ్య కూడా అంతే, చాలా బిజీగా ఉండి ఉన్నారు. అందుకని నడవండి అద్దరికి వెళ్దామని చెప్పి ధోని ఎక్కిన తర్వాత ఆ ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకొని ఆయన కాసేపు అలా నడవాల్చారు అంతే. కొంచెం అలా కళ్ళు మూసుకొని ఉన్నారంతే. మంచి నిద్ర పట్టినట్టుంది. ఆ కాసేపు ఆ పడవలో, చిన్న పడవలో గలిలే సముద్రంలో ప్రయాణం చేస్తున్నట్టు. మరి సాతానుడు ఏం చేశాడు? పెద్ద తుఫాను రేగి అలలు పైకి లేచి ఆయన ఉన్న ధోని మీద కొట్టగా ఆ ధోని మునిగిపోసాగాను. చూడండి, వాస్తవం ఏంటంటే సైతాన్ గాడు మన మీద కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. నీ విశ్వాసం అనే నావని ఈదురుగాలతో ఈదించడానికి ప్రయత్నం చేస్తాడు.
నీకున్నటువంటి ఒక విశ్వాసాన్ని చెదరగొట్టడానికి నానా రకాలైనటువంటి పరిస్థితులు మన ఇంటి చుట్టూరు, మన జీవితంలోని, మన పిల్లల్లోని, మన శరీరం రప్పిస్తాడు వాడు. మనం ఎంత బాగున్నామని అనుకుంటే ఏదో ఒక వ్యాధి, నొప్పి అనేటువంటిది కనబడింప చేస్తూ ఉంటాడు వాడు. అక్కడే మనం ధైర్యంగా ఉండాలి. యేసుకున్న విశ్వాసము వంటి విశ్వాసం మనం కలిగిన వారమేంట. ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభుని చివరికి వాళ్ళు వచ్చి లేపారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నట్టుగా వచ్చి లేపారు. అప్పుడు యేసు లేచిన, బాబా ఎంత పెద్ద తుఫానా, ఏం చేశారు ఇప్పుడు దాకా అన్నట్టు, ఇదిగో నీళ్ళు తోడుతా ఉన్నావు ప్రభా, మునిగి పోతా ఉంది ప్రభా అని ఏళ్ళ బెంబేలు ఎత్తిపోయి యేసు బాబు బెంబేలు ఎత్తిపోయి జరిగింది అది. బైబిల్లో చూడండి స్నేహితులారా, యేసయ్య లేచి ఏం చేశారు? ఆయన ఆ గాలిని చూచి ఆ గాలిని గద్దించినప్పుడు పరిష్కారాన్ని మాట్లాడారు. అది విశ్వాసం అంటే. నిశ్శబ్దమై ఓర్రకుండు. ఇదండి నా యేసయ్య పలికిన మాట. ఓ బెంబిలి చిన్న తుమ్మొత్తే చాలేంగాను కోవిడ్ వచ్చేసిందేమో అని కలవరపడిపోతూ ఉంటారు. కొంచెం జ్వరం 98 డిగ్రీలు ఉండవలసిన 99 ఉంటే చాలేంగాను బాబాయ్ జ్వరం వచ్చిందండి, గుడి మానేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని చెప్పేది. హై ఫ్రెండ్స్, వెర్ ఈజ్ యువర్ ఫెయిత్? నేనంటే నీకు బలహీనత ఉన్నప్పుడు కమ్ టు ద చర్చ్, గుడికి రా, దేవుని యొక్క మందిరానికి రా, దేవుని యొక్క వాక్యాన్ని చదువు, విశ్వాసంతో మాట పలుకు. ఆ దేవత దేవుడు నీ కొరకు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే యేసు లేచి అంత భయంకరమైన గాలి తుఫాను, ధోని నిండిపోయేటువంటి రీతికి అలలు పైకి వచ్చి కొడుతున్నటువంటి అలలు ఆయన ఒక మాట పలికారో, ఇది విశ్వాసం అంటే. అక్కడ ఆయన మాటలు అంటున్నటువంటిది, మీరు ఒకవేళ ఏది జరగాలని మీరు కోరుకుంటూ మీరు అడుగుతారో ఆ విషయంలో మీరు విశ్వసించండి, జరిగినదని, పొంది ఉన్నామని. ఒకసారి నేను చాలా కాలం క్రితం ఈ మాట నేను విన్నా. ఒక కుమార్తె, ఒక చిన్న, నా వయసు కంటే చాలా చిన్న కుమార్తె, ఆ బిడ్డ ప్రార్థన చేయమన్నప్పుడు బిడ్డ ప్రార్థన చేస్తూ ఏం చేసిందంటే, ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అంది. నాకు చాలా నచ్చింది ఆ మాట. అవును కదా, నేను కూడా విశ్వాసంతో ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థించినటువంటిది పొంది ఉన్నాననే పలకాలి కదా. నేను అడుక్కొని, ఒక్కొక్కసారి కొంతమంది ఏం సాగతీస్తారంటే, అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి దీర్ఘం తీసి, దానికి అందరు కదా ఆమేన్ పడిపోయినట్టుగా ఉంటుంది. ఇలా మాట వాళ్ళ యొక్క ప్రార్థన సుదీర్ఘం చేసి అడుక్కునే ప్రార్థన. ఎందుకంటే ప్రార్థించి పొంది ఉన్నామని పలకండి స్నేహితులారా. ఎప్పుడైతే మీరు పలికిన మాట సైతాన్ గాడు విన్నాడు, ఆడు తోక ముడుచుకొని పారిపోయాడు. ఎప్పుడైతే మీరు పలికిన మాట దేవదూతలు విని ఉన్నారో, మీరు పలికిన మాట మీరు ఇంకా ముగించక మునిపే ఆ కార్యాన్ని చేయడానికి వెలుగుతురు యొక్క స్పీడ్ కంటే కూడా వేగంగా ఆ కార్యాన్ని చేసి తీసుకొని వస్తున్నారు దేవదూతలైన. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక విషయం. బట్ మనం ఏం చేస్తున్నామంటే, పొంది ఉన్నామన్న మాట ఏలకోలంగా తీసుకుంటున్నాం. ఒకసారి నేను ఇలాగే మాట్లాడుతుంటే, దేవుడు నాకు అప్పగించిన ఆ సంఘంలో ఉండినటువంటి వాడినే ఒక ఆయన గనుడు. ఆయన ఏమంటాడు ఏంటంటే పాదిరి గారు ఇంకా పొంది అన్నవాడు, ఎన్ని లారీలు పొంది వేసాడేంటి మన పాదిరి గారు. డినామినేషనల్ సంఘాలు అంటే ఇలాంటి మాటలే వస్తూ ఉంటాయి. అందుకనే డినామినేషన్లో ఉన్న సంఘాల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, సెల్యూట్ కొట్టేసి ఎందుకు వచ్చింది లేరా బాబు, రిటైర్మెంట్ తీసుకొని మేము బయటికి పోతాం అనుకొని బయటికి వెళ్ళిపోయి చిన్న సంఘం పెట్టుకొని 10 మందితో చక్కగా వాక్యం నేర్పించుకొని మన శాంతిగా దేవుని యొక్క సేవలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న స్నేహితులారా, ఏలకోలం వద్దు, వేరుగా మాట్లాడవద్దు. ప్రార్థించి పొంది ఉన్నామనేటువంటిది సరైనటువంటి ఒక పదం. ఆ ప్రకారంగా మీరు మాట్లాడి చూడండి. మీరు ఏది పలుకుతున్నారో అది దేవుడు జరిగిస్తున్నారు. విశ్వాసంతో మీరు పలికే ప్రతి మాట దేవుడు మీ కొరకు జరిగించి ఉన్నారు, జరిగిస్తారు కాదు నేను మాట్లాడుతున్న మాట. దట్స్ మై ఫెయిత్. ఆయన చేసి ఉన్నారు, ఆయన ఇచ్చి ఉన్నారు, మనం పొంది ఉన్నాము. ఇలాంటి మాటలే మనం ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో ఆ ప్రార్థనకి మన జవాబును మనం కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. జక్కయ్య అనగా బాప్తిస్మం నుంచి యోహాను గారి యొక్క తండ్రి గారు దేవాలయంలోనికి ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు, ఈయన రాస్ ఫర్ చిల్డ్రన్, పిల్లల గురించి అనేటువంటి ధూపం కాదు, ధూపం అంటే ధూపం అంతే, ఆయనకి స్తుతి ధూపం అనేటువంటిది ఇస్తున్నాడు. ఈలోగా దేవదూత చెప్పిన మాట అంటే, ఓ జకర్యా నీ ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన వినబడినది. అక్కడ నేను నేర్పిస్తున్న మాట ఏమిటంటే, స్నేహితులారా, నాకు ఇది కావాలి, నాకు అది జరగాలి, నాకు ఇది కావాలి అని ఏ విషయాల గురించి, లోక సంబంధమైన విషయాల గురించి అడుక్కుంటూ మనం అడిగి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నామని వేడుకునేటువంటి విషయం కంటే నేనేమంటానంటే, దేవునికి స్తుతి యాగం చెల్లించండి. మీరు చెయ్యక మునిపే ప్రార్థన, మీ ప్రార్థన ఆయన విని అన్నారు. మీరు చెయ్యని ప్రార్థన నా దేవుడు ఆలకించినాడు. ఆలకించిన దేవుడు మీరు అడిగినటువంటివి దొరికినవని నమ్మిన ఎడల అప్పుడు అవి మీకు కలుగనని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ భక్తుని ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట. సో ఇది నాన్ని, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ డూ యూ హ్యావ్? ఎలాంటి విశ్వాసము మీరు కలిగి ఉన్నారు? దేవుడు చేస్తాడు, చెయ్యబోతాడు, ఇస్తాడు, ఇవ్వబోతాడు అనే మాటల, లేకపోయినట్లయితే కనుక ప్రకృతిని గద్దించి ప్రభుకి స్తుతియాగము చెల్లిస్తూ మనం పొంది ఉన్నాము అనే విశ్వాసంతో కూడిన మాటల, ఏ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని మనం చూపిస్తున్నాం? ప్రభు అందుకే అంటున్నారు, ఆయన రాకడ సమయం వచ్చేసరికి చాలామంది నామకార్థులైపోయారు,
చాలామంది ఎటో చెదిరిపోయినటువంటి వారు అయ్యారు, అడుక్కునేవారు అయిపోయారు. చాలామంది ఏమేమో మాట్లాడుతున్నటువంటి రీతిగా అయి ఉన్నారు. ఈరోజు ఈ సత్య సువార్తని కార్యక్రమాన్ని వీక్షించిన నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, విశ్వాసం అనేటువంటిది బైబిల్లో మనకు కనబడుతుంది, వాక్యం వలన మనకు వస్తూ ఉన్నటువంటిది. అట్టి విశ్వాసము కలిగినటువంటి వారమై మనం మాట్లాడే మన మాట విధానాన్ని మనం మార్చుకొని ప్రభుని గణపరుద్దాం. ఆయన యొక్క రాకడ జరిగినప్పుడు ఎవరు అలాంటి విశ్వాసులై ఉంటారో అట్టి విశ్వాసులైనటువంటి వారిని తన రాజ్యానికి ఆయన తీసుకొని వెళుతూ ఉన్నారు. పరమతండ్రి నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఒక్క ఎపిసోడ్లో ఈ విషయాన్ని ఒకవేళ నేను చెప్పినంత మాత్రాన్ని అర్థమవుతుందో లేదో ఒకవేళ, కానీ నా విశ్వాసం ఏంటంటే నేను చెప్పింది చెప్పవలసిన రీతిగా క్లియర్గా నేను పలికిన మాట ప్రకారంగా వారు విని ఉన్నారు, వినిన ప్రకారంగా వారు విశ్వసించి ఉన్నారు, విశ్వసించిన ప్రకారంగా అది జరిగినది అని వారు నమ్మి ఉన్నారని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అలాగన వారు విశ్వసించిన ప్రకారంగా వారికి మీరు చేసినందుకు మీకు వందనాలు. ఒకవేళ ఇంకా ఎవరైనా పాపములుంటే మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో వారి పాపములను క్షమించినందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా వ్యాధి బలహీనతలతో ఉంటే నాన్న మీరు పొందిన గాయముల వలన వారికి స్వస్థత కలిగినది అని మీరు సెలవిచ్చిన మీ మాట యందు విశ్వాసం ఉంచటం వలన వారికి మీరు స్వస్థత ఇచ్చిన ఎంతటి వ్యాధి అయినా, ఎంత కాలం నుంచి ఉన్నటువంటి ఒక వ్యాధి అయినా, అలాగనే ఒకవేళ ఏ సమస్య, ఏ ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొని ఉన్నా వాటి నుంచి కూడా వారికి విడుదల, అద్భుతాలు మీరు చేసినారు. వీటన్నిటికంటే మించిన అద్భుతం మీ రెండవ రాకడలో మీరు వచ్చినప్పుడు విశ్వాసులముగా నాయన నీ రాజ్యంలోనికి రావడం. అది మేము సంపాదించుకోలేము నాయన. వాస్తవానికి మేము ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, మంచిగా జీవించినా మా అంతటా మేము నీ రాజ్యంలోనికి రాగలిగినటువంటిది కానేరదు నాయన. కానీ మీ యందు విశ్వాసం ఉంచటం వలన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మా హృదయములలో కలిగి ఉండటం వలన, వాక్యాన్ని మా హృదయములోనికి తీసుకున్నట వలన ఇదినానే మా ప్రభా మీరు మా కొరకు ఈ అద్భుతమైన కార్యాన్ని, నీ రాకడలో ఎత్తబడేటువంటి ఒక భాగ్యాన్ని, నీ రాజ్యములో ఉండేటువంటి ఒక భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. డాడీ, ఇక మీదటి వీరు కూడానైనా ఏ విషయంలోనైనా సరే మేము ప్రార్థించి పొంది ఉన్నామని విశ్వాసముతో వారు ప్రార్థించుకొనడానికి, విశ్వాసముతో వారు మాట్లాడునట్లును, విశ్వాసమును గురించి నీ వాక్యపు నిర్వచనం ఇచ్చినట్లుగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువునై ఉన్నదని మీరు సెలవిచ్చిన రీతిగా అట్టి జీవితం ఈ బిడ్డలకు మీరు ఇచ్చారని నిన్ను, అలాగనే నాయన నీ రాజ్యానికి మేము హక్కుదారులము కాము, కానీ నాయన మేము నిరీక్షిస్తున్న ప్రకారంగా, విశ్వసించిన ప్రకారంగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నందు మాకు ఆ రాజ్యాన్ని మీరు సిద్ధపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెనలు, ఆశీర్వాదములు ఆయన బిడలగా విశ్వాసముతో మాట్లాడునట్లు, వినుట వలన కలిగే విశ్వాసం మీరు కలిగి జీవించున్నట్లును, ఆయన రాజ్యానికి వారసులుగా మీరుండునట్లును సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, విశ్వాసముతోనే మాట్లాడండి. విశ్వాసముతో నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపాన్ని మీరు మాట్లాడుతూ ఉండండి. అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పి పలుకుతూ ఉండండి. స్వస్థత మీకు కలిగి ఉన్నది, విడుదల మీకు కలిగి ఉన్నది, పాపక్షమాపణ ప్రభు మీకు ఇచ్చి ఉన్నారు. క్షమించబడిన వారంగా మరల వెనక్కి వెళ్ళి పాపము చేయటం కాదు, కానీ ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తూ మనం ముందుకు సాగిపోదాం. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలును నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 944000409992, 8143221122, 8885526662 మరియు 8374444376. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మీరు నేను మనమందరం విశ్వాసము కలిగిన విశ్వాసులముగా ఆ ప్రభుని రాకడ కొరకు ఎదురు చూడడానికి వాక్యము వలన మనకి విశ్వాసాన్ని ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.